హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెట్ నమూల్య తెలంగాణ మూమెంట్ బిట్స్ చూద్దాం. 1869 హైదరాబాద్లో ఏర్పడ్డ మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్కు నియమించిన తపాలా శాఖాధికారి ఎవరు? నవాబ్ షా సావర్ జంగ్. కొమరవెల్లి మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది? సిద్దిపేట జిల్లా, కొమరవెల్లి మండలం. 1969లో ఏపీ స్పీకర్ బివి సుబ్బారెడ్డి. హైదరాబాద్ సింహం అనేది ఎవరి బిరుదు? పండిత నరేంద్ర. 2010 ఫిబ్రవరి 21న మరణించిన అమరుడు సిరిపురం యాదయ్య. ప్రొఫెసర్ జి రామిరెడ్డి యొక్క బిరుదు దూర విద్యా పితామహుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపించారని చెప్పింది, ఇంకా స్థాపించింది కూడా. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర, సూర్యాపేట జిల్లా, చివ్వేల మండలం, దురాజ్పల్లి జాతర. హైదరాబాద్ కాలేజ్ అనేది ఏ కాలేజీ యొక్క పాత పేరు? ఇది నిజాం కాలేజ్ యొక్క పాత పేరు. దీనిని 1887లో స్థాపించారు. సింహాసన ద్వాత్రంశిక అనే గ్రంథాన్ని రచించింది కొరవి గోపరాజు. ఇతను పల్లికొండ సంస్థాన కవి, నిజామాబాద్లో ఉంటుంది. కిన్నెరసాని అనే నది ఏ జిల్లాలో ఉంది? భద్రాద్రి కొత్తగూడెం. కామారెడ్డి జిల్లా అచ్చంపేట గ్రామంలో ఉన్న ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు. 1969 విద్యార్థి అమరవీరులకు జ్ఞాపకంగా స్తూపాన్ని ఎక్కడ చెక్కారు? గన్ పార్క్, హైదరాబాద్. ఖమ్మం నగరం గుండా ప్రవహించే నది మున్నేరు. ఆర్య సమాజ్ ఏ పేరుతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఉపదేశిక. తెలంగాణ నుండి 1941లో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిన వ్యక్తి అబీద్ హసన్ షాప్రాణి. ఇతను డెన్మార్క్, బాగ్దాద్, డెమస్కన్లో భారత ప్రభుత్వ రాయబారిగా పనిచేశాడు. 2012 జనవరిలో పోర్ యాత్రను ప్రారంభించిన బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 97 ఏళ్ల వయసులో సత్యాగ్రహ దీక్ష వారం రోజుల పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కుల మతాలకు అతీతంగా హిందూ దేవాలయంలో దర్గా ఉన్న ప్రముఖ దేవాలయం వేములవాడ. 2011 సకల జనుల సమ్మెలో భాగంగా రైల్ రోకో ఎప్పుడు నిర్వహించారు? అక్టోబర్ 15. సాహితీ మిత్ర మండలిగా ఏర్పడ్డ కవులు ఏ సభను విజయవంతం చేసినారు? భువనగిరి సభ. లిటిల్ ఇంగ్లాండ్ అని ఏ ప్రాంతాన్ని పేర్కొంటారు? లాలాగూడ. శ్రీకృష్ణ కమిటీ ఎన్ని పరిష్కార మార్గాల్ని సూచించింది? 6. మరాఠా యోధుడైన శివాజీకి సమకాలీకుడైన కుతుబ్ షాహీ రాజు అబుల్ హసన్ తానిషా. ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృతానికి స్వర్ణయుగం అంటారు? హాలుడు. 1996 నవంబర్ 1న తెలంగాణ విద్రోహ సభ ఎక్కడ జరిగింది? వరంగల్లో జరిగింది, భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో. సాలార్ జంగ్ 1865లో మొత్తం రాష్ట్రంను విభజిస్తూ ఏ వ్యవస్థను ప్రవేశపెట్టాడు? జిలాబందీ అనుంది. జై కొట్టు తెలంగాణ అనే పాటను రాసింది పసునూరి రవీందర్. 1989 వరకు అధికారంలో ఉన్న ఎన్టీ రామారావు ఏ జీవోను అమలుపరచలేదు? 16 జీవోని. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడే జోనల్ వ్యవస్థను అమలుపరచడానికి ఏ జీవోను అమలు చేశారు? 674 జీవో. పివి నరసింహారావు తన సీఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు? 1973 జనవరి 18. 2017 జూన్ 2న ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. స్థాపించింది చెరుకు సుధాకర్. తెలంగాణ ప్రాంతీయ మండలి అంటే టీఆర్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1958 ఫిబ్రవరి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన హైదరాబాద్ ఉద్యమం ఏది అంటే 1883 చందా రైల్వే స్కీమ్. 1956 ముసాయిదా బిల్లులో కొత్త రాష్ట్రానికి ఏ పేరును కనుగొన్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక తెలంగాణ వాదానికి 1956లో కట్టుబడి ఉన్న నాయకులు కెవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి. 174 మంది ఉన్న సభలో ఎంతమంది ప్రత్యేక తెలంగాణను కోరుకున్నారు? కేవలం 29 మంది. బైరాన్పల్లి మారణ హోమం ఆగస్టు 27, 1948న 84 మందిని బలిగొన్నది. ఈ మారణకాండకు నాయకత్వం వహించింది భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హుస్సేన్. ఇదే రోజు కూటిగల్లిలో 31 మందిని చంపివేశారు. కేంద్రానికి 1947లో రహస్యాలను అందజేసిన దేశభక్తుడు వందే మాతరం రామచంద్రరావు. ఎవరి సహాయ సహకారాలతో షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రిక నడిపించాడు? మందుముల నరసింగారావు, బూర్గుల రామకృష్ణారావు. నక్సలైట్లు సారా వ్యతిరేక ఉద్యమాన్ని 1983లో ప్రారంభిస్తే ఎన్టీఆర్ దాన్ని పెంచి పోషించి ప్రారంభించిన పథకం వారుని వాహిని. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు విరమించింది? 1951 అక్టోబర్ 21.
నిజాం ప్రభువు తన స్వాతంత్ర్యంను ఎప్పుడు ప్రకటించుకున్నాడు? 1947 ఆగస్టు 13. వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనేది ఎవరి రచన? కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. 1941లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రగతిశీల భావాలు గల మహిళలు ఏ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు? మహా నవజీవన్ మండలి. 1942లో విప్లవవాదాలు గల వారంతా ఒక చేటకు చేరి ఏ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారు? AHSU అంటే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్. ఎప్పుడు అంటే 1942లో. 1939లో సామ్యవాద విప్లవ భావాలు కలిగిన హైదరాబాద్ నగరానికి చెందిన మేధావులు విద్యార్థులు సంఘటితమై ఏర్పాటు చేసిన సంస్థ కామ్రేడ్ అసోసియేషన్. స్థానిక పోలీస్ పటేల్ అయిన ఏ భూస్వామికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం సాగించింది? ఉత్తమరాజు రాఘవరావు. షేక్ బందగిని చంపిన అతని సోదరుడు అబ్బాస్ అలీ. ఎప్పుడు అంటే 1946 జూలై 26. కేస్ నెంబర్ 201/1345. ధాన్యంపై అధిక వడ్డీ వసూలు చేయడాన్ని ఏమంటారంటే నాగుల వడ్డీ. 1940 అక్టోబర్ 8న 138 మంది అనుచరులతో చంపబడ్డ నాయకుడు కొమ్రం భీం. సర్కారీ సాధు అని కొంతమంది ఎవరిని పిలుస్తారు? ఎవరిని పేర్కొన్నారంటే వినోబా భావే. 1921 నవంబర్ 11-12న హైదరాబాద్లోని వివి కళాశాలలో ఏర్పడ్డ సంస్థ ఆంధ్ర జనసంఘం. తెలంగాణ రాజకీయ శిక్షణా తరగతులు 1939లో నిర్వహించిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు. వందే మాతర ఉద్యమంలో భాగంగా హిందూ విద్యార్థులు ఎప్పటి వరకు సమ్మె కొనసాగించారు? నవంబర్ 29, 1938 నుంచి డిసెంబర్ 10, 1938 వరకు. మాల మాదికల మధ్య వివాహం జరిపించి రెండు కులాల మధ్య సయోధ్య కాంక్షించింది ఎవరు? అరిగే రామస్వామి. 1883లో మే 20న హైదరాబాద్ నుండి బహిష్కరించబడిన విద్యావేత్త అఘోరనాథ్ చటోపాధ్యాయ. షెడ్యూల్ కులాల ట్రస్ట్ ఫండ్ పేరుతో దళితుల సంక్షేమం కోసం ₹1,00,00,000తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది బిఎస్ వెంకట్రావు. షాద్ అనే కలం పేరుతో కవిత్వం రాసిన వారు మహారాజా కిషన్ ప్రసాద్. అంబేద్కర్ ఆహ్వానం మేరకు బొంబాయి రాష్ట్ర మహర్ సమావేశానికి అధ్యక్షత వహించింది బిఎస్ వెంకట్రావు. సాలార్జంగ్ ఎక్కడి నుండి గ్రాండ్ ట్రంక్ రోడ్డు వేయించాడు? హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు. 1929 చెన్న బసవేశ్వరుని అవతారంగా ప్రకటించుకొని ఇస్లాం మత ప్రచారం చేసింది సిద్దికి దిమ్దార్. 1990లో సిరిసిల్లాకు చెందిన ఏ కళాకారుడు అగ్గిపెట్టెలో పట్టు చీరను నేశాడు? పరంధామయ్య. బిద్రీ వస్తువుల ప్రత్యేకత ఏమిటి? తుప్పు పట్టవు. ప్రస్తుతం ఈ కళ హైదరాబాద్లో స్థిరపడింది. 1934లో ఆర్య సమాజ్ స్థాపించిన ఉర్దూ వారపత్రిక వేదిక్ ఆదర్శ్. దక్కనీ ఉర్దూ ఆచార్య పీఠానికి అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి డాక్టర్ ఖాదర్ మొహియుద్దీన్ జోర్. ఒద్దిరాజు సోదరులు ఏ పత్రికను ప్రారంభించారంటే 1920లో తెలుగు వారపత్రిక. హైదరాబాద్ సిటీ కాలేజ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1921లో. 1913లో దారుల్ ఉలూమ్ కాలేజీ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం ఏ సంఘంగా ఏర్పడ్డారు? ఓల్డ్ బాయ్స్ సంఘం. జిందా తిలిస్మాత్ కంపెనీని 1920లో ఎవరు స్థాపించారు? డాక్టర్ మహ్మద్ మొయినుద్దీన్ ఫారూఖీ. వరంగల్లో బట్టల ఉత్పత్తి కోసం 1934లో నిజాం ఏ పరిశ్రమ స్థాపించాడు? అజం జాహీ మిల్స్. 1918లో నిజాం ఎన్ని రూపాయల నోట్లు జారీ చేసి చెలామణిలోకి తెచ్చాడు? 100 రూపాయల నోటు. 1946 జూన్ 15న హైదరాబాద్లో ఆస్బెస్టాస్ అనే పరిశ్రమ ఏ ఉత్పత్తికి సంబంధించింది? సిమెంటు రేకులు. 1943 సికింద్రాబాద్లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేయడానికి ఏ పేరుతో పరిశ్రమను స్థాపించారు? ప్రాగా టూల్స్. 1869లో మొట్టమొదటి హైదరాబాద్ తపాలా శాఖ అధికారి ఎవరు? అంటే పోస్ట్ మాస్టర్ జనరల్ ఎవరంటే నవాబ్ షా సావర్ జంగ్. కల్లేడి గడి యజమాని ఎవరు? ఎర్రబెల్లి వీర రాఘవరావు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట దగ్గర. పాల్వంచ సంస్థాన స్థాపకుడు అన్నప్ప అశ్వారావు. పోలీస్ పటేల్ అనగా గ్రామంలో శాంతి భద్రతను పరిరక్షించే అధికారి. నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలను వేములవాడ చాళుక్యుల కాలంలో ఏ పేరుతో పిలిచారంటే సాపాద లక్ష. వేములవాడ చాళుక్య వంశ వివరాలు పంపకవి రాసిన ఏ రచనలో ఉన్నాయంటే విక్రమార్జున విజయంలో. దక్కన్ రైల్వే స్టేషన్ను ప్రజావాడుకల భాషలో ఏమని పిలుస్తారంటే నాంపల్లి రైల్వే స్టేషన్.
సిర్నాపల్లి సంస్థాన స్థాపకుడు ఎవరు? చెన్నమరెడ్డి. నిజాం కాలంలో తలారి అని ఎవరిని పిలిచారంటే గ్రామ బండ్రోతు. ఇతను అధికారులకు సహాయంగా ఉండేవాడు. కింగ్ జార్జ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారంటే గాంధీ. నజరానా అంటే అర్థం కానుకలు, గిఫ్ట్స్. రాజా మురళీ మనోహర్ బహదూర్ అధ్యక్షతన 1892 చాదర్ఘట్లో ఏ సంస్థను స్థాపించారు? హిందూ సోషల్ క్లబ్. ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మార్చబడింది? 1884. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి. బాగేలా అంటే అప్పులను తీర్చలేక భూస్వామికి దాసునిగా మారే పద్ధతి. నిజాం 1857 తిరుగుబాటును అణచివేయడానికి సహకరించినందుకు ఏ బిరుదును పొందాడు? 5వ నిజాం, స్టార్ ఆఫ్ ఇండియన్. మౌల్వీ అల్లావుద్దీన్ బెంగళూరుకు పారిపోతుండగా 1859 జూన్ 28 ఎక్కడ అరెస్టు చేశారు? మంగళపల్లి. షాబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్లు ఏ తేదీన బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు? 1857 జూలై 17. మాణకల్ అన్నది దేని యొక్క ప్రాచీన నామం అంటే గోల్కొండ. ప్యారిస్లోని పోంటిన్యూఫ్ బ్రిడ్జితో ఫ్రెంచ్ బాటసారి ట్రావెర్నియాన్ హైదరాబాద్లోని ఏ బ్రిడ్జితో పోల్చాడు? పురాణా పూల్. దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1578లో కట్టించాడు. కుతుబ్ షాహీల కాలంలో ఉన్న వైద్యం పేరు యునానీ. మక్కా మసీదు నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 77 సంవత్సరాలు. సారంగ తమ్మయ్య ఇబ్రహీం కులీ దగ్గర ఏ అధికారిగా పనిచేశాడంటే కరణంగా. కరణం అంటే రెవెన్యూ అధికారి. ఇబ్రహీం కులీ ఆస్థాన కవి గణేష పండితుడు. సారంగ తమ్మయ్య యొక్క ప్రముఖ రచన వైజయంతి విలాసం. దేశంలోనే మొదటి మహిళా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఎప్పుడు పదవిని చేపట్టిందంటే 2009, 2014. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.